ద్రాక్షారామం ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురు దేవుణ్ణి ప్రతిష్ఠించారా? ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ద్రాక్షారామంని పూర్వకాలంలో దక్షారామం అని పిలుస్తారు. దక్ష యజ్ఞానికి సంబంధించిన ప్రదేశంగా భావిస్తారు. దక్షుడు యజ్ఞం చేస్తున్న సమయంలో సతీదేవి కొన్ని శరీర భాగాలు అనేక ప్రదేశాల్లో పడతాయి. అప్పుడు శివుడు తాండవం కూడా చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తిపీఠాలుగా పిలుస్తూ ఉంటాము. ఆ శక్తిపీఠాల్లో ఒకటి ద్రాక్షారామంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయంలో లింగాన్ని త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒకే రోజులో ప్రతిష్ఠించారంట. ముగ్గురు కలిసి ప్రతిష్ఠించడం వల్ల ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఇంకా పెరిగిపోయింది. ఇంకా ఈ ఆలయంలో ఉన్న శివలింగం యొక్క పొడవు చాలా ఉంటుందని, ఒక భాగం పైన భూలోకంలో ఉంటుంది అని, ఇంకొక భాగం కింద పాతాళంలో ఉంటుంది అని కూడా చెప్తుంటారు. ఈ ఆలయం తిరుమల ఆలయం కన్నా కూడా పురాతనమైనదని కొన్ని శిలా శాసనాలు చెప్తున్నాయి. కొంతమంది రాజుల కాలంలో ఈ ఆలయం చాలా బాగా అభివృద్ధి చెందింది.